హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నఫీ. ప్రజెంట్ అయితే ఆషాఢ మాసం రన్ అవుతుంది కాబట్టి చాలామంది గోరింటాకు అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఆ గోరింటాకు బాగా ఎర్రగా పండటానికి నాకు తెలిసిన ఒక చిన్న ప్రాసెస్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ కాడలు లేకుండా గోరింటాకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్నా కానీ ఆ కాడలు ఉంటే పెట్టుకునేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: కాడలు డివైడ్ చేసేసుకున్న గోరింటాకు, ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని పుల్లటి పెరుగులో నానబెట్టుకోవాలి, ఇంకా 4 స్పూన్స్ షుగర్ ఎందుకంటే మనం షుగర్ వేస్తే గోరింటాకు కానీ కోన్స్ కానీ బాగా కలర్ వస్తుంది, డార్క్ స్టైన్ అనేది వస్తుంది. ఇంకా మనం గోరింటాకుని గ్రైండ్ చేసేసుకుందాం. నాకైతే ఈ గోరింటాకు 2 రౌండ్స్ అయితే మిక్సీ వేయాల్సి వస్తుంది. మిక్సీ 2 రౌండ్స్ వేస్తాను కాబట్టి తీసుకున్న చింతపండులో హాఫ్ అయితే దాంట్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ షుగర్ కూడా 2 స్పూన్స్ అయితే షుగర్ దీంట్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ మిగిలిన చింతపండు షుగర్ అనేది వేసేసి గ్రైండ్ చేస్తాను. ఇంకా గోరింటాకు అయితే గ్రైండ్ చేసేసాను. బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, బాగా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే గోరింటాకు మనం గ్రైండ్ చేశాక కొంచెం జిగురుగా అనిపిస్తే బాగా కలర్ వస్తుంది అని చెప్పి అంటుంటారు. ఇంకా గ్రైండ్ అయిపోయింది మొత్తం. ఇంకో బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో, కోన్ ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ మిగిలిన గోరింటాకుని చింతపండు షుగర్ మొత్తం యాడ్ చేసేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. ఇంకా గోరింటాకు అయితే గ్రైండ్ అయిపోయింది, రెడీగా ఉంది. ఇంకా మనం అయితే చేతులకైతే పెట్టేసుకుందాం. నాకైతే గోరింటాకు అయితే ఇలా పండింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.